కన్నా తల్లి కన్న కొడుకు మీద పరపర ఏడ్చి అవసరమన్న ఏంటి కన్నా కొడుకు చేతులు పెట్టింది. అమ్మప్పా పాని చెప్పి ఒక కన్న తల్లి తోలుకొని అవసరమండ పట్టుకొని ఆ కంచుకోటకు చేరుకున్నాడు పిల్లవాడు డీబాల రాదు. ఐదు ఆగ్రహం అంటే ఇప్పుడు వచ్చిండు నీ కాలు మందా కొడక కాలు మందా కొడక నా మందా కొడక కొడక నా మంద నాకు ఇచ్చారా నీ కాలు మొత్తారా మా అమ్మ కాలు మొక్కు పెడతా సార్ ఆడదాని కాలు మొక్కుతాను కానీ అవసరమండా దొరకబట్టి నాయన కింది రెండు వాకును నరికి నాడుతాను. రెండు ఆకులు నొక్కితే రెండు కాళ్ళు చాలా అవైనాయి. కాళ్ళు చాలా అవైనాయి. కొడక కాంతి ఇప్పటికైనా ఒక ముద్ది ఆడదాని కాళ్ళు మొక్కను నువ్వు ఆడదాని కుట్టావు అయ్య కుట్టే అరే ముద్ది ఒకసారి రాజే పాకట మండలి దొరకబట్టి మళ్ళా ఆయన రెండు ఆకులు నరికి నాడుతాను. రెండు కాళ్ళు పోయినాయి రెండు చేతులు పోయినాయి నానా నీ తల మిగిలి చేరింది కొడక ఎట్లా బతుకుతావురా నానా 4 గంటల బండి చేసుకుంటా దానికి చెక్కలు కొడతా తాడుతో బిగించుకొని కట్టించుకుంటా కింద గారెలు పెడతా ఈడ దంతనపల్లి రోడ్డు కాడ ఎవరైనా ఒక్కరితో తనిపించుకుంటా అంతే అది ఆరా చెప్పి బస్ స్టాండ్కి పోతాయి పోయిందంటే అల్లా డిప్ అశోవా డిప్ ఊటూరు డిప్ మంచిరాల డిప్ అన్నీ వస్తే అందులోకి సోరే కన్నెలు గాలిని అడుగుతున్నా మొగలు అడుగుతున్నా మొగలు అడిగి లంజడుకుని గాను ముసోళ్ళని అడగా ఆడలు కూడా పడుసోళ్ళని కాలేజీ పోరు అవే లంజా రూపాయి అంటే ఆధార్ కార్డు ఫ్రీ బస్ వచ్చిందని రూపాయి అయ్యా రూపాయి పెడతామని చెప్పంట అన్న ఇంత ఒక్క ఆకు నరికినాడు. ఆడు పుర్రు కొట్టి గట్టి కప్పినాడు. ఆడు 3 గుళ్ళ కొట్టి పెట్టినాడు. వారు దినముంద పిల్లవాడు డీబాల రాదు కాళాద్రుని వతము చేసి కన్నా తల్లిని తోలుకొని దాదా మహిషాసురుణ్ణి మునేశ్వరుణ్ణి తోలుకొని నాయన ఎక్కడ చెన్నాపురి పట్టము వస్తను ఉన్నాడే బాలుడన్ చెన్నపూరి పట్టమన్నా నా వస్తున్నాడు బాలుడన్నది బాలరాజురా బాలుడు నీ బాలరాజు చెన్నాపురి పట్టం చేరుకున్నాడు. గాన్లా చెన్నమ్మ తాతగనగా కనకసిన మార దున్నపోయి చేసి గానుగు దింపుతున్నది. చూడండి మావరాల ఎల్లమ్మ మహాతభవాన్ని ఇచ్చింది 5 బంగారు గవలు 2 గవలు పోయినాయి ఇంకా 3 గవలు ఉన్నాయి. దున్నపోతు మీద ఒకటి కారు బర్రె మీద ఎప్పుడు ఒకటి కొట్టిండో 12,000 మంత్రం పక్కన కలిగి తాత ముత్తలై పుట్టారు నాయన.
తాత మీద పడి మనమడు మనమని మీద పడి తాత కోడలు మీద పడి మామ మామ మీద పడి కోడలు సుఖ దుఃఖమంతా జరిగిన చరిత్రం అంతా చెప్పుకున్నారు అనేకమైనట్టు ఏడిశారు వారి రోజు దిన ముందున ఒక్క గాన్న చిన్నమని మతం చేసి తాత ముత్తల్ని తోలుకొని కన్న తల్లిని తోలుకొని అన్న కన్న తండ్రి వద్దకెళ్ళినాడు భద్రమంకారి గుడి కాడి కన్నా వచ్చుకున్నాడు బాలుడే బాబు బాలుడన్నది బాల మారాడు ఆ రోజు తినమున్న బాలుడు భద్రమంకారి గుడి కాడికి చేరుకున్నాడు. అమ్మా కాళికాదేవి ఈ పిల్లగాని ఒక శవాన్ని తీసుకొచ్చి పిల్లగాని మొక్కడ పిల్లగాని మూట పంట పెట్టింది. అది కోరాలని కోరలేదు నీ తండ్రిని, అదృష్టమో దురదృష్టమో నీ తండ్రి దొరికిండు. అయ్యా 12 నెలలాగా నీ అక్కడ నీ తండ్రిని కాపాడిన ఏ సీమురక్ష మళ్ళీ వదలేయకుండా ఇప్పుడు వచ్చిన మేక పిల్లగా నీ తండ్రి చూసుకో. అంతేనా? శక్తి బలం ఉంటే బయట ఎప్పుడు పెట్టిందో 12 సంవత్సరాలకు కూడా తండ్రికి మొండానికి రక్తం కారుతాంది. సిరుసు మొండెం ఖరాబు కాకుండా కాపాడింది కాళికాదేవి. వారి రోజు తిన ఉన్న పిల్లవాడు పట్టు దారంతో కుట్టు పెట్టి సిరుసు మొండెంకు ఒక పట్టు దారంతో కుట్టు పెట్టి మావురాల ఎల్లమ్మ మహాతభవాని మా ఇంటి దేవరం మాకు తోడు ఉండమ్మని చెప్పి వరగంగా దేవిని యాపది చేసి తొక్కినా భూదేవి తోడు కావాలని చెప్పి శ్రీ విజయ గోపాలకృష్ణ మహారాజుకి కన్నా తండ్రి మీద ఎప్పుడు గవమోప్పాడు పోయిన రక్తమంతా ఒంట్లకు చేరుకొని బొందిలో జీవితంబడి అన్న సచ్చిన తండ్రి లేసుతున్నాడండి. సచ్చిన తండ్రి లేసుతున్నాడండి. సచ్చిన కన్న తండ్రి ఎప్పుడు లేచిండో కవిన్న మహారాజు ఆనాడు కాంతమని ఎత్తింది. ఏమయ్యా కవిన్న మహారాజా, మన కొడుకు ఎక్కడి వాడని చెప్పి నువ్వు భరించుకున్నావు. ఆనాడు నువ్వు వంగ సగముడు అన్నం వదిలిపెట్టావు. వదిలిపెట్టినా ఎంగా నిన్న నేను ఎంగిలన్నంతో పుట్టిన వాడు మన కొడుకే ఎంగిలన్నంతో పుట్టినవాడు ఎంగిలన్నంతో పుట్టిన వాడే మన కొడుకు బాలరాజు. ఎంగిలన్నంతో పుట్టినాడు మన కొడుకు బాలరాజు. ఎంగిలన్నం తిన్నదానికి పుట్టిన పులి బిడ్డ మన కొడుకు. మన కొడుకు పుట్టాలా మమ్మల్ని అందరినీ కలపాలా. చూడండి, కన్న కొడుకు పుట్టాలే. సచ్చిన కన్న తండ్రిని లేపాడు. తాతా ముత్తల్ని తోలుకొని తల్లిదండ్రిని తోలుకొని తిరిగి నగరము కాంచనాపురి పట్టం పోతామని చెప్పి కూడగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి అన్న వినర భారత వీర సోదర విజయం మనదేరా అన్న భారత మాత భాగ్య విధాత జయము జయం మాత కాంచనాపురి పట్టం ఎప్పుడు వచ్చిందో కన్న కొడుకు ఇవాళ రాదు. కన్నా తండ్రిని తక్కు మీద కూర్చుండబెట్టి 108 గుండాలు గావించి 101 బ్రాహ్మణుల పిలిపించి ఒక దారుగులు దిగిపోయి ఎర్రగన్నెర పుష్పాలు పచ్చగన్నెర పుష్పాలు తీసుకొని వచ్చిండు ఇవాళ రాదు. ఎప్పుడు తీసుకొని వచ్చిండు కన్నా తండ్రికి ఒక పట్టాభిషేకం కట్టి ఈ అపాకు ఏరేసినట్టు చింతాకు చీరేసినట్టు తల్లికి పిల్లకు తగినట్టు నాయం చెప్పుకుంటా తల్లిదండ్రిని పట్టుకొని అన్న సకల సుఖముతో బతుకుతున్నారు. ఇది ఇన్న వారికే పుణ్యలోకమండి, చెప్పించిన వారికి ధర్మలోకమండి. అగో ఈ కథ వీడికి సంపూర్ణమయ్యా ప్రభులారా.